కారు పార్టీకి ఎవరో చేతబడి చేసిండ్రుల్లా ఖచ్చితంగా చేసిండ్రు. లేకపోతే గింత ఘోరంగా ఉంటుందా? నిన్న మొన్నటిదాకా ఎమ్మెల్యేలు లైన్లు కట్టిండ్రు కాంగ్రెస్ కండువాలు వేసుకునేటందుకు. ఏమన్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అని చెప్పుకున్నారు. ఎవ్వరు పోయినా పార్టీకి ఏం కాదని కేసీఆర్ మస్తు ధైర్యం చెప్తున్నా కూడా ఒకరిని చూసి ఒకళ్ళు కారు దిగుకుంటా షాకుల మీద షాకులు ఇస్తున్నారు కేసీఆర్ సారుకు. ఇంకా షాకులకెంచి బయటికి రాకమునిపే మళ్ళీ ఒక పెద్ద షాకు తాకింది. ఫామ్ హౌస్ లో కూసుండి పెద్ద సారు ఎంత ముచ్చట పెట్టినా పాయిద లేకుండా అవుతున్నది. ఎవ్వరు ఓకుండ్రి రేపు మనదే అని ఎంత ధైర్యం చెప్పినా కూడా వరదల గద శాప పిల్లలు కొట్టుకోబోతున్నట్టే పోతున్నారు కారు పార్టీ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళకు. ఎమ్మెల్యేలన్నా 2 కొగలు 2 నెలల కొగలు షేరికైనరు గాని ఎమ్మెల్సీలు అయితే ఒక్కటే నాడు 6 షేరికైనరు కారు పార్టీకించి చెయ్యి పార్టీలా. గది కూడా షాన్ అర్జెంటుగా అద్దుమరాత్రి పూట. రేవంత్ అన్న ఢిల్లీకి పోయి రాత్రిపూట హైదరాబాద్ లో ఇట్లా అడుగు పెట్టిండో లేదో 6 ఎమ్మెల్సీలు మెడలు వంచి తయారుగున్నారు చెయ్యి పార్టీ కండువలు కప్పుకోనీకి. ఇక అచ్చినోళ్ళకి వచ్చినట్టు ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు రావయ్య కండువ కప్పుతా అని 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానందులకు కండువలు కప్పి పార్టీల చేరిక చేపించుకున్నాడు సీఎం రేవంత్ అన్న. పక్కపొంటి దీపదాస్ మున్షి మేడం, మంత్రి పొంగులేటి సీనన్న కూడా ఉన్నారు. ఇప్పటికీ చెయ్యి పార్టీకి మండలిలా 4 ఎమ్మెల్సీలుంటే గపట్ల పట్నం మహేందర్ రెడ్డి షేరికతోటి 5 అయినరు. ఇప్పుడు గీ 6 తోటి 11కు షేరింది గా నెంబరు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు కారు దిగిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా లైన్లున్నాడట. ఇయ్యాలనో రేపో కారు దిగి చెయ్యికి షేకండి ఇయ్యనీకి. చూస్తుంటే తెలంగాణలో గీ 5 ఏళ్లు షెరికల పర్వమే అయ్యేటట్టున్నది. అసలు చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది కారు పార్టీని ఖాళీ వేసేటందుకే కావచ్చు. సరే రాజకీయం అంటేనే అవతలోళ్ళ బలం తగ్గించి మన బలం పెంచుకునుడు గాని గీ 6 ఎమ్మెల్సీలు అద్దుమరాత్రి పూట పార్టీ జంపవుడేందో అస్సలే అర్థం కాలే. పొద్దాకైతే ఎవరన్నా ఆపుతారనుకున్నారో ఏందో గాని గిన్నొద్దులు దొంగలే అర్ధరాత్రి గోడలు దునుకుతారనుకున్నాం గాని ఇప్పుడు అర్ధరాత్రి లీడర్లు కూడా పార్టీలు దునుకుతున్నారని అర్థమైంది అని కారెడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. 6 నెంబర్ను నషీవ్ గల్ల నెంబర్గా చూస్తాడు పెద్ద సారు. పోలీస్ కొలువు చేసేటైనను పోలీసు వాళ్ళే అరెస్ట్ చేసి షాక్ ఇచ్చినట్టు 6 నెంబర్ను అదృష్టం అనుకునే కేసీఆర్ సార్కు 6 నెంబరే షాక్ ఇచ్చింది. మరి గప్పటి నిన్నటి ఇయాల్టి 6 నెంబర్ ముచ్చటైంది. గా 6 నెంబర్ కేసీఆర్ సార్కి ఇచ్చిన షాక్ ఏందనేది పురాగరుసుకొని వద్దాం నడువుండి. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కారు దిగిండ్రు. నిన్న అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కూడా కారు దిగిండ్రు. గదే పెద్ద షాక్ అంటే గియాల్టి కారు పార్టీ మీటింగుకు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిండ్రనేది ఇంకా పెద్ద షాకు కేసీఆర్ సార్కు. హైదరాబాద్ పట్నంలో ఉన్న పార్టీ పెద్ద ఆఫీస్ లా పట్నం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతోటి మీటింగ్ పెట్టుకున్నారు. ఇయాల అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ చిన్న మేయర్ ను కుర్చీ దింపాలని మాట్లాడుకున్నారు. అయితే 4 ఏళ్లు నిండినాకనే అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు కాబట్టి కౌన్సిల్ మీటింగ్ లా ఎసొంటి వ్యూహాలు పన్నాలే అని కుల్ల మాట్లాడుకున్నారు కారు పార్టీ లీడర్లు. డిసెంబర్ నెలతోటి 4 ఏళ్లు నిండుతాయి కాబట్టి గప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంబటే మేయర్ చిన్న మేయర్ ను దింపాలి అని చూస్తున్నారట. కానీ గప్పటిదాకా ఎంతమంది కార్పొరేటర్లు కారు దిగుతారో అని అనుమానం ఉన్నదో ఏందో గాని మేయర్ చిన్న మేయర్ రాజీనామా చేయాలని గట్టిగా పట్టుబట్టాలని ప్లాన్లు కూడా వేసుకుంటున్నారు. ఎట్లయినా కారు పార్టీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. చెయ్యి పార్టీకి 10-12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీ ఆఫీస్లా గింత ఇంపార్టెంట్ మీటింగ్ అయితుంటే గా మీటింగుకు పట్నం ఎమ్మెల్యేలు 6 రాకపోవడే చిత్రం ఉన్నది. ఈడ కూడా 6 దెబ్బ కొట్టేటట్టున్నారు. ఇప్పటికే 6 నెంబరు కేసీఆర్ సార్కు షాక్ ఇస్తే ఇప్పుడు మీటింగుకు 6 ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడేంద్రా అయ్యా అని తలకాయ పట్టుకునే పనైంది కేసీఆర్ సార్కు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారేమో అలా చుట్టాలు ఇంట్లో దినాలున్నాయని రాలేదట మీటింగుకు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అన్నేమో తిరుపతిలో ఉన్నాడు కాబట్టి హాజరు కాలే మీటింగుకు. మాజీ మంత్రి మల్లన్న వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఈ మీటింగుకు రాలేదు. మరి ఎందుకు రాలేదో ఏం పని ఉన్నదో ఏమో. ఇక కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఏం పని మీద ఉన్నారో గాని పార్టీ ఆఫీసులైన మీటింగ్ అయితే రాలే. కారణం ఏందనేది కూడా చెప్పలేదట ఎవలకు. 6 నెంబర్ అదృష్టం అనుకుంటే గా నెంబరే ఇప్పుడు ఆట ఆడుకుంటున్నది కదా కేసీఆర్ సార్ను అని అనుకోవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సూతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూసేస్తే ఒక పని అయిపోద్ది.
రాహుల్ సారు చేతుల తాపి పట్టుకొని మేస్త్రి పని చేస్తున్నాడు కదా, అగో బకెట్ల నీళ్లు సిమెంట్ల పోసుకుంటా మాల్ను కూడా తయారు చేసిండు. ఇక ఆడున్న మేస్త్రీలు చెప్పినట్టు తాపితోని సిమెంట్ తీసుకుంటా మెట్లను రెడీ చేసిండు. ఢిల్లీలో జరిగింది ఇది. అయితే దినం కూలి పనికి పోయే మేస్త్రీల పరిస్థితి ఏందో తెలుసుకోనీకి వాళ్ళను కలిసిండు రాహుల్ సారు. ఇక జరంతసేపు వాళ్ళతోని పని సుతం చేసిండు. అటెనకాల వాళ్ళ పనులు బతుకు తెరువు గురించి అడిగి తెలుసుకున్నాడు. అయితే దినం కూలి పనులు చేసేటోళ్లకు అసలు గౌరవం అనేదే లేదు. ఒక్కరోజు పని దొరికితే ఇంకో రోజు దొరకదు. అందుకే వాళ్లకు కావలసిన కనీస సౌలతులు హక్కుల గురించి కొట్లాడి వాళ్లకు మంచి చేసుడే నా లక్ష్యం అని చెప్పుకొచ్చిండు రాహుల్ సారు. పెట్టుబడిదారుల పక్షాన నిలబడేది బీజేపీ సర్కార్ అయితే పేదల తరపున కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసిన కాంగ్రెస్ లీడర్లు. అగో చూస్తున్నారు కదా, పారిశుద్ధ్య కార్మికులను కుర్చీలో కూసోబెట్టి మరి వాళ్ళ కాళ్ళని ఎట్లా గడుగుతున్నాడో. అయితే ఆంజనేయులు అనే గీనే 5 ఏండ్లు ఎంపీటీసీ కొలువు చేసిండట. ఇక ఈ నడమనే పదవి కాలం అయిపోయే వరకు వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ కాడ ఈడుకొలు కార్యం పెట్టిండట గిట్లా. అయితే గిన్నొద్దులు ఊరును పరిశుభ్రంగా ఉంచనీకి పనిచేసిన గిళ్ళ సేవలు వెలకట్టలేనివి. కరోనా టైంలో కూడా పానాలకు తెగించి గిల్లు డ్యూటీ చేసిండ్రు. గీళ్లకు ఎంత విలువిచ్చినా తక్కువనని వాళ్లకు సన్మానం చేయాలని ఆలోచన చేసిండట. గందుకే పెట్టిన ఈడుకోలు కార్యంలో వాళ్ళందరికీ కాళ్ళు కడిగి కొత్త బట్టలతోని సన్మానం చేసిండన్నట్టు. ఈ గీన చేసిన పనిని చూసి వాళ్ళు కూడా కన్లెంబటి నీళ్లు తీసుకున్నారు. అయినా ఇప్పుడున్న జమానాల కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు కొట్టేసే లీడర్లే ఎక్కువ ఉన్నారు గాని గీన లెక్క కార్మికులకు సన్మానం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. కానీ గీన అయితే నిజంగానే గ్రేట్ కదా. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గీన చేసిన పని చూసి తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. సలార్ 2 సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూసినట్టే చూస్తున్నారు ఇప్పుడు. చంద్రబాబు రేవంత్ సార్ పెట్టుకునే మీటింగ్ కోసం 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రాల్ సారు హైదరాబాద్ కూడా వచ్చిండు. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు 2 రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ప్రజాభవన్ లో కలుసుకొని మాట్లాడుకోబోతున్నారట. అయితే ఏపీకి రాజధాని లేకపోయే వరకు 10 ఏండ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధాని ఉండే 2 తెలుగు రాష్ట్రాలకు. ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఇక వాటాలు పంచుకునే యాళ్ళైంది కాబట్టికే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నారు అన్నట్టు. రాష్ట్రం ఇడిపోయినప్పటి సంది పరిస్థితులు, విభజన చట్టంలోని పెండింగ్ ముచ్చట్లు, విద్యుత్ సంస్థలు, 2 రాష్ట్రాలకు రావాల్సిన వాటాల గురించి గిట్ల బగ్గనే మాట్లాడబోతున్నారట ఇద్దరు సీఎంలు. చూడాలే మరి రేపు వీళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడబోతున్నారో, ఏం ఆలోచన చేయబోతున్నారో మరి. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ తోని కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికి ఎరికే కదా. ఇక మీ బిల్లు మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగుతోని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి ఈమె బిజినెస్ మస్తుగా నడిచింది. రోడ్డు మీద ట్రాఫిక్ బగ్గా జామ్ అవుతున్నదని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయే వరకు మస్తు తిప్పల పడ్డది. అటెనకల సీఎం రేవంత్ అన్న నుంచి పర్మిషన్ వచ్చే వరకు మళ్ళీ సురువు చేసింది గీ దందా. గప్పుడు గీమెకు చాలా మంది సపోర్ట్ కూడా చేసిర్రు. అయితే ఇక ఇవాళ ఏదో పని మీద హైదరాబాద్కి వచ్చిన సోన్సూద్ సారు గీమెను కలిసేటందుకు పోయిండు. తక్కువ పైసలతోని చాలా మంది కడుపు నింపుతున్న గీమెను బగ్గనే తారీఫ్ చేసిండు. ఫుడ్ స్టాల్ ముచ్చట్ల ఆంటీ కట్టాలలో ఉన్నప్పుడు సోన్సూద్ సారు ఫోన్ కూడా చేసి మాట్లాడిండు. స్వయం కృషిని నమ్ముకొని పనిచేస్తున్న గీమెకి ఏదన్నా సాయం కావాలన్నా కూడా చేసుకొస్తానని చెప్పుకొచ్చిండు. ఇక సోన్సూద్ సార్ను చూసేటందుకు మస్తుగా ఎగబడ్డారు పబ్లిక్ అందరూ. సోన్సూద్ సార్ అంటే రియల్ హీరోనే కాదు, రియల్గా కూడా హీరోనే అనుకుంటా పోటువలకు సెల్ఫీలకు లైన్లు కట్టిర్రు చాలా మంది ఫ్యాన్స్.